ధన్యవాదాలు. మనలో చాలా మంది చూస్తూ ఉండలేదు. మరొక వారు పరస్పరం దండలు మార్చుకుంటే ఆ ఆనందాన్ని కళ్ళారా చూద్దాం. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు దుశ్శాలతో సత్కరిస్తున్నారు. పాటలు లీడర్ బృందం తెర మీద చెప్పి తన నమ్మిన నిజాన్ని జీవితంలో పాటించిన వ్యక్తి. ఈ మధ్య కూడా చాలా అద్భుతమైన చిత్రాన్ని నటించిన రమణమూర్తిని చూస్తే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇది అశిధారా వ్రతంలాగే తన జీవితంలో పాటించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని సినిమా కారణంగా కాక ఉద్యమం కారణంగా, నీతి కారణంగా, వ్యక్తిగతమైన స్వీరం కారణంగా, సంస్కారం కారణంగా, ఈ అన్నిటి కారణంగా వచ్చి కూర్చోబెట్టడం చాలా బాగుంది. ఇందుకు మళ్ళీ జవాబులని అభినందిస్తున్నాను. ఇది చాలా గొప్ప పండుగ. ఈ పండుగలో పాల్గొనే అవకాశం మనందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి అయ్యా, మీ వయసు నేను చెప్పను, కానీ ఇంకా అంత వయసు వచ్చేదాకా మీ గొంతు ఇలాగే ఆవేశంగా అందరినీ ఉత్సాహపరుస్తూ, ఉద్రేకపరుస్తూ, ఆవేశపరుస్తూ తెలుగు జాతికి ముందడుగు వేసే అవకాశాన్ని మీరు కల్పించాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం. మాత్రమే తెర మీద చెప్పి తన నమ్మిన నిజాన్ని జీవితంలో పాటించిన వ్యక్తి. ఈ మధ్య కూడా చాలా అద్భుతమైన చిత్రాన్ని నటించిన రమణమూర్తిని చూస్తే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఇది అశిధారా వ్రతంలాగే తన జీవితంలో పాటించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని సినిమా కారణంగా కాక ఉద్యమం కారణంగా, నీతి కారణంగా, వ్యక్తిగతమైన స్వీరం కారణంగా, సంస్కారం కారణంగా, ఈ అన్నిటి కారణంగా వచ్చి కూర్చోబెట్టడం చాలా బాగుంది. ఇందుకు మళ్ళీ జవాబులని అభినందిస్తున్నాను. ఇది చాలా గొప్ప పండుగ. ఈ పండుగలో పాల్గొనే అవకాశం మనందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి అయ్యా, మీ వయసు నేను చెప్పను, కానీ ఇంకా అంత వయసు వచ్చేదాకా మీ గొంతు ఇలాగే ఆవేశంగా అందరినీ ఉత్సాహపరుస్తూ, ఉద్రేకపరుస్తూ, ఆవేశపరుస్తూ తెలుగు జాతికి ముందడుగు వేసే అవకాశాన్ని మీరు కల్పించాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం. శుభాభివందనం. బంగారపు పళ్ళానికి నాకు గోడ చేరుకోవాలి. వంగపండు గారి గురించి ప్రత్యేకంగా నేను ఈ సభకు, ఈ వేదికకు చెప్పటం అజ్ఞానం అవుతుంది, సూర్యుని చూపించడం అవుతుంది. అయితే ఒక మనిషి యొక్క పతనాన్ని, ఈ మనిషి మంచివాడని నువ్వు నమ్మితే వీడు మంచివాడని చెప్పడానికి ఏ మొహమాట అయితే నీకు అడ్డం వస్తుందో అదే నీ అహంకారం, అదే నీ పతమని జాతీయ దినకర్ చెప్పాడు. ఈ రమణమూర్తి ఎవరు? లీడర్ పత్రిక. ఈ రమణమూర్తి ఎవరు? 3 దశాబ్దాల క్రితం భారత పార్లమెంటు అత్యున్నత చట్టసభ రాజ్యసభలో అనకాపల్లి నుంచి గ్రామీణ ప్రజావాణి వినిపించిన రమణబాబు గారి అన్న కుమారుడు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్థాపించి రైతు రక్షణ యాత్రలు చేసి రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిది ఒకటేరా, అది దున్నే రైతుల బ్రతికేరా, సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారని ఒకటేరా, అది పేదల ఆకలి మంటేరా అని శ్రీ చెప్పినట్టు ఆచార్య రంగా సర్దార్ గౌతురత్న నేతృత్వంలో పనిచేసి అనకాపల్లి నుంచి రైతు రక్షణ యాత్రలు జరిపించినటువంటి ఆ రమణబాబు గారి పేరే మళ్ళీ ఈ రమణబాబు గొప్ప పోరాటం చేశారు. పత్రికా రచయితగా ఉద్యోగంలో చేరినటువంటి 3 సంవత్సరాల్లోనే పోలీసుల కళ్ళుగప్పి, ఇంటెలిజెన్స్ నిఘా కళ్ళుగప్పి అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి కొండపల్లి సీతారామయ్య గారిని ఇంటర్వ్యూ చేసుకొచ్చినటువంటి పత్రికా యోధుడు రమణమూర్తి. రమణమూర్తి ఏం చేసినా ఇలాగే చేస్తాడు అని చెప్పి చూపించాడు. వంగపండు గారు, మీ వారసులు, మీ వారసత్వ సంపద ఉన్నందుకు తెలుగు జాతి, తెలుగు భాష నిక్షేపంగా ఉంటాయని చెబుతూ ఇంకా 2 సమావేశాలకు వెళ్ళవలసి ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే శ్వేతనాగం అని చెప్పి ఒక నవల చదివాడు అల్లాదేవి గారిని. ఆ నాగును బంధిస్తారు, అక్కడ పెద్ద నాగది, దాని చుట్టూ ఒక మంత్రేసి నిలబెడతారు. నారాయణమూర్తి మంత్రం వేసేసాడు. సెలవు. జస్ట్ వాళ్ళతో మాట్లాడేసి నేను మళ్ళీ కూర్చుంటానండి. అధ్యక్షుడు నాకు ఇప్పుడు వస్తే మళ్ళీ మాట్లాడానండి. ఆయన మీటింగ్కి వెళ్ళాలట. జస్ట్ వాళ్ళతో మాట్లాడేసి నేను మళ్ళీ కూర్చుంటానండి. అధ్యక్షుడు నాకు ఇప్పుడు వస్తే మళ్ళీ మాట్లాడానండి. ఆయన మీటింగ్కి వెళ్ళాలట.
ఓ ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డలారా, ఓ పెద్దలారా, మీ అందరికీ వందనాలు చెప్తూ, నిన్న ఒకరు వంగపూడి ప్రసాదరావు 2 గద్దరన్న 3 గోరెటెక్కన్న, వాడే ఆడతారు, వాడే పాడతారు, వాడే మాడతారు, వాళ్ళ కలుస్తాం. అటువంటి గోరెటెక్కని ఇచ్చిన మహానుభావుడు నేను ఈ సభముఖంగా విజ్ఞప్తి చేస్తాను. అప్పుడు మీరు వెళ్ళిపోండి సార్. మహాకవి శ్రీశ్రీతో ఉత్తరాంధ్ర నలుగురిలో నిజమైన ప్రజాకవి నేను కాదు, నిజమైన మహాకవి నేను కాదు, అసలు చూసిన ప్రజాకవి మహాకవి వంగపూడి ప్రసాదరావు ఉన్నారు. మహాకవి శ్రీశ్రీ అటువంటి మహాకవి చెప్పిన శ్రీశ్రీగా చెప్పిన వంగపూడి ప్రసాదరావుకి అయ్యా తమరు వచ్చేయట లోక్ నాయక్ అవార్డు ఇవ్వాలని ఉత్తరాంధ్ర ముందు బిడ్డల ముందు నేను మీరు మీ ఇష్టం. నమస్కారం. ఇంత గొప్ప కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ పివి రమణమూర్తి గారు, వంగపండు ఐఐటి అని అరవై సంవత్సరాల చరిత్ర రాశాం. మన ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర 90 ఏళ్ళు. రాబోయే 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తున్నాము.